ఎక్కడున్నాడు ఆదాము? తెలుసా తెలియదా? మరి ఎందుకు అడిగాడు? ఆదామును దేవుడు వాస్తవానికి ఆదాము ఎక్కడున్నాడో దేవుని తెలుసు, ఆదాము ఏం చేశాడో కూడా దేవునికి తెలుసు. అయితే దేవుడు ఏదైనా తోటకి ఎందుకు దిగి వచ్చాడు అంటే బహుశా ఆదామును రక్షించడం కొరకే, ఆదామును సమకూర్చడం కొరకే. బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదుకు వాడెవడను లేడు. మనిషి ఎప్పుడు దేవుణ్ణి వెదకడు, కానీ దేవుడే మనుషుని వెతుక్కుంటూ వచ్చాడు. ఆరంభ దినాల్లో తండ్రి అయిన దేవుడు ఆదామును వెతుక్కుంటూ ఏదైనా తోటలోకి వచ్చాడు. తర్వాత కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా వెతుక్కుంటూ జక్కే దగ్గరికి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా, దేవుని వాక్యము ద్వారా మరి పాపిని వెతుకుతున్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. ఆరంభంలో తండ్రి వెతికాడు, మధ్యకాలంలో కుమారుడిని యేసుక్రీస్తు వెతికాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెతుకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా పనిచేస్తాడు, దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు పనిచేస్తాడు. ఈ రెండు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. ఆదాము తినవద్దన్న పండు తిన్నాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు. అంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన ఆ పండు తిన్నాడు. అంటే దేవునికి అవిధేయత చూపించాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుని మాటలు లెక్క చేయం, వాక్యాన్ని లెక్క చేయం. ఈ బోధకులు, ఈ సేవకులు ఏదో చెప్పుకుంటారులే, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, అన్ని పాటించాలా ఇక్కడ ఉంది అనుకుంటాం. దానివల్ల అల్టిమేట్గా నష్టపోయేది మనమే. కాబట్టి దేవుని మాటలు ఆషామాషిగా తీసుకున్నాడు. సైతాను సర్పం రూపంలో వచ్చి ఆ పండు తింటే నీవు చావవు. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడో చస్తావని, సాతాను కూడా అంత ఖచ్చితంగా చెప్పాడు నువ్వు చావని. ఇప్పుడు డైలమాలో పడ్డాడు ఆదాము. దేవుడేమో తింటే చస్తా ఉన్నాడు, మరి సాతానం సర్పమేమో తింటే చావని. యూ షల్ షూర్లీ డై. షల్ అనే మాట ఉపయోగించాడు దేవుడు, అంటే ఖచ్చితంగా జరుగుతుంది. యూ షల్ నాట్ షూర్లీ డై అని సాతాను చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దురదృష్టవశాత్తు ఆదాము దేవుని మాట వినకుండా సర్పపాప మాట విని ఆ యొక్క పండు తిన్నాడు. పండు తినగానే మరి ఆదాము చచ్చిపోయాడా? భౌతికంగా చనిపోలేదు, కానీ ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోవటం అంటే దేవునికి దూరం అవటం. దేవుడు లేని స్థితే ఆత్మీయ మరణం కదా. రక్షింపనేరకమైనట్లు యెహోవా వాస్తవం కురచ కాలేదు, విననేరకమైనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వచ్చాను. యువర్ ఇనిక్విటీస్ హావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. అంటే దేవునికి మనకు వచ్చిన ఎడబాటే ఆత్మీయ మరణం. ఆ ఎడబాటు కారణం ఏమిటి? పాపములు, దోషములు. అంతకుముందు రోజు వరకు ఏమిటి, సాయంత్రం అయింది, దేవుడు ఇంకా రావట్లేదు అని ఎదురు చూసిన ఈ ఆదాము ఎప్పుడైతే ఈ పాపం చేశాడో ఆ రోజు దేవుని కొరకు ఎదురు చూడకుండా ఏం చేశాడు? చెట్టు చాటున పోయి దాక్కున్నాడు. పాపం యొక్క ఫలితం ఏమిటంటే దాక్కోవటం, భయము. ఎందుకు భయం వచ్చింది ఆయనకు? గిల్టీ ఫీలింగ్, అపరాధ భావన. కాబట్టి మొట్టమొదటిగా భయపడ్డాడు, తర్వాత చెట్టు చాటున దాక్కున్నాడు, మూడవది దిగంబరయ్యాడు. అర్థమైందా? ఆ యొక్క వస్త్రాలు, మహిమ వస్త్రాలు సాతాను దొంగిలించాడు. తర్వాత ఇంకేం జరిగింది? ఆయనకు మరణం వచ్చింది. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. ఇంకా ఆయన చేసిన పాపాన్ని బట్టి ప్రకృతి మీదకి శాపం వచ్చింది. అంతకుముందు ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు లేవు, ఏది ఆదాము పాపం చేయకముందు. ఆ తర్వాత నేలం శపించబడింది. ఇవన్నీ కూడా పాపం యొక్క పర్యవసనాలు. ఏ వ్యక్తి అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా, పాపమే. పాపం చేసినప్పుడు దాని ఫలితాలు ఎదుర్కోక తప్పదు. వారు ఎవరైనా సరే. ఇప్పుడు ఈ ఆదాము దేవుని కుమారుడని బైబిల్లో రాయబడ్డది, లూకాసు వార్తలో. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. దేవుని స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఎంతో ప్రేమించాడు ఆదాము. అలాంటి ఆదామే పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు.
దేవుడు ఎవరినైనా ఎంతవారినైనా పాపం చేస్తే విడవడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు పరలోకం నుంచి ఏదైనా తోటకు దిగి వచ్చాడు. దిగిరాగానే ప్రతిరోజు చల్లపూట ఎదురైనట్లుగా ఆ దినం ఆదాము ఎదురుపడలేదు. అప్పుడు ఆదామును దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడ ఉన్నావు? 9వ వచనంలో వేర్ ఆర్ యు అన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అంటే ఈ ప్రశ్నలో అర్థం ఏంటంటే దేవుడు ఇన్ఫర్మేషన్ కోసం దేవుడు అడిగాడు. ఏదో ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ప్రశ్నలు అడిగాడు. దేవుడు ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న అంటే, ఆదాము నువ్వు ఏం చేసావో నీకు తెలుసా? నీ పడిపోయిన స్థితి నీకు తెలుసా? నువ్వు ఏం కోల్పోయావో నీకు అర్థమైందా? నాకు అవిధేయత చూపించి నువ్వు ఎటువంటి నష్టపోయావు. ఇప్పుడు నీకు భయం వచ్చింది. రెండవది నువ్వు దాక్కున్నావు. మూడవది నీ వల్ల నేల శపించబడింది. నీవు మరణం అవుతావు. అంటే వెంటనే ఆత్మీయ మరణం వచ్చింది. 930 సంవత్సరాల తర్వాత భౌతిక మరణం వచ్చింది. మరణించాల్సిందే. అప్పుడు మరణించకపోయినా తర్వాత కూడా మరణించాల్సిందే. కాబట్టి దేవుడు అడిగాడు, ఆదామా నీవెక్కడ ఉన్నావంటే నువ్వు ఏం చేసావు? నీ యథార్థ స్థితిని నీ వెరుగుదువా? అప్పుడు దేవుడు అనుకున్నాడు, అసలు ఏదైనా తోటలో దిగి వచ్చింది ఎందుకంటే ఆదామును సమకూర్చడానికి వచ్చాడు. ఈయన అనుకున్నాడు దేవుడు వచ్చాడు ఇప్పుడు నన్ను శిక్షిస్తాడని చెప్పి భయపడి దాక్కున్నాడు. వాస్తవానికి ఏం జరగాలి? దేవుడు దిగి రాగానే, ఆయన స్వరం వినగానే వీరిద్దరూ ఆదాములు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని పాదాల మీద పడాలి. ప్రభువా మేము పొరపాటు చేసాం నాయన, సర్పం మమ్మల్ని మోసపుచ్చింది, మమ్మల్ని క్షమించని దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. దేవుడు అది అనుకున్నాడు. అట్లా జరుగుద్దని ఎదురు చూశాడు. కానీ ఆదాము ఏం చేశాడు? ఒప్పుకున్నాడా? 31వ అధ్యాయం 33 యోబు గ్రంథం 31:33. ఆదాము చేసినట్లు నా దోషములు నేను దాచిపెట్టుకొని, కింద ఉంది, రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల. ఇప్పుడు ఆదాము చేశాడు, ఏం చేశాడు? తన దోషాల్ని దాచిపెట్టుకున్నాడు. ఆ చెట్టు చాటున దాచిపెట్టుకోవడం ఏమిటంటే దేవుని యొద్దకు తన పాపాలు వెలుగులోకి తీసుకురాలే. తన హృదయంలో పాపాలు, తన రొమ్మును అంటే హృదయంలో పాపాలు దాచిపెట్టుకున్నాడు. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. సామెతలు 28:13. కాబట్టి ఏ అతిక్రమమైనా ఏ పాపమైనా సరే మనకు ఎరుకలోకి రాగానే ఒప్పుకోవడానికి ఆలస్యం చేయవద్దు. ఏదైనా సరే పాపము నువ్వు వాక్యం చదువుతున్నప్పుడే కానీ, పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నప్పుడే కానీ, మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడే కానీ, నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడే కానీ, లేదా పరిస్థితుల ద్వారా కానీ దేవుడు రకరకాల విధాల్లో మాట్లాడతాడు. ఈ తప్పు చేసావని, పాపం చేసావని, నువ్వు దేవుని బిడ్డవు, బలలో చేయి వేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ఇలాంటి ప్రవర్తన నీకు తగదు. ఈ పాపం నువ్వు దేవుని విశ్వాసిగా పరిశుద్ధంగా చేయకూడదని చెప్పినప్పుడు ఏం చేయాలి? వెంటనే దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అయితే ఈయన ఒప్పుకోలేదు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని అంటే అర్థం ఏంటంటే నీ నిజస్థితిని ఒప్పుకొని అర్థం, నీ యథార్థమైన స్థితిని ఒప్పుకొని అర్థం. కానీ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు, దాచుకున్నాడు. ఇంకా దాచుకోవడం కాకుండా బ్లేమ్ చేస్తున్నాడు. నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. 3వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే నాకు ఇయ్యగా. అంటే అర్థం, దేవుడు ఇప్పుడు ఆదాము ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు? మొట్టమొదటిగా దేవుని బ్లేమ్ చేస్తున్నాడు. నీవు నాకు ఇచ్చిన, అంటే నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీ, ఒకవేళ నువ్వు నాకు ఆ స్త్రీని ఇవ్వకపోతే నేను పండు తినకపోయేవాడిని. కాబట్టి ఈ పాపంలో భాగం ఎవరికి? అంటే దేవుణ్ణే నిందించడం మొదలుపెట్టాడు, తర్వాత ఆ స్త్రీని కూడా నిందించడం మొదలుపెట్టాడు. నిజంగా ఎంత విచారం ఇది! వాస్తవానికి దేవుని ఎదుటెళ్ళి పశ్చాత్తాపడితే దేవుడు అతను క్షమించేవాడేమో, దేవుడు సరిచేసేవాడు, దేవుడు సమకూర్చేవాడు. కానీ ఆదాము ఆ విధంగా చేయలేదు. దేవుని బిడ్డలంగా బలిలో చేయవేయకముందు మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఏ పాపమైనా సరే వెంటనే ఒప్పుకోవాలి, ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేస్తే ఎంతో నష్టం. ఒకవేళ
ఆ తర్వాత ఆయన దాచుకున్నాడు కాబట్టి చెట్టుచాటుని దాచుకున్నాడు. ఆయన మహిమ వస్త్రాలు దొంగిలించబడ్డాయి. ఆయన శపించబడ్డాడు. మరి ఆయన చెమటోడ్చి ప్రయాసముతో నేల మంట తిందు ఎటువంటి శాపం వాళ్ళకు వచ్చింది, ఎటువంటి శ్రమలు వాళ్ళకు వచ్చాయి. ఎంతో సుందరంగా మహిమ గల ఏదైనా తోటలో పరదేశంలో జీవిస్తున్న వారు ఒక పాపం వారి జీవితాన్ని, సరే ఇప్పుడు పాపం చేసినందుకు కాదు, కానీ పాపం చేసి పశ్చాత్తాపడటంలో ఆలస్యం చేశారు, దేవుని యొద్దకు రాలేకపోయారు. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా మధ్యాహ్నం దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నట్లుగానే, ప్రభుదాసు నువ్వు ఎక్కడ ఉన్నావంటే, ఎక్కడ ఉన్నా అంటే నేను పులిపీట నిలబడి వాక్యం చెప్తున్నాను చెప్పదు దేవునికి. నా నిజస్థితి ఏమిటో, నేను పడిపోయిన స్థితి, నేను చేసిన పాపాలు, నేను పొందిన నష్టము, ఇవన్నీ దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకోవాలి. ఒప్పుకోకుంటే శిక్షించబడతాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. ఇది 2వ ప్రశ్న. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని. చూసారా, వేర్ ఈజ్ దై బ్రదర్? నీ తమ్ముడు ఎక్కడ? ఆయన తమ్ముడు ఎక్కడున్నాడు దేవునికి తెలుసు. అయితే ఇప్పుడు దేవుడు కయీనుని అడుగుతున్నాడు, కయీను నువ్వు చేసింది ఏమిటి, నీ తమ్ముడు ఎక్కడ అంటే, ఆ కయీను ఏం చేయాల్సిండే? అప్పుడు ఏం చేయాల్సిండే? దేవుని ఎదుట, ప్రభా నాకు కోపం వచ్చింది, నాకు ఆవేశం వచ్చింది, ప్రభా నేను నా తమ్ముడిని చంపాను, నన్ను క్షమించు అన్నాడా? అన్నాడా? ఒకవేళ అనుంటే అంత దేశదిమ్మరు కాకపోయేవాడేమో, అంత శిక్ష రాకపోయేవాడేమో కాదేమో. దేశదిమ్మరు అయిపోయాడు, అవమానించబడ్డాడు. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడందరిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి, దుష్టుడైన వాడు. అర్థమైందండి? కయ్యేను దేవుని మీద కోపం, ఏదో అత్త మీద కోపం దుత్తలాగా, కోపం ఎవరి మీద? దేవుని మీద. ఎందుకు దేవుని మీద కోపం వచ్చింది ఆయనకి? ఆయన అర్పించే అర్పణను దేవుడు లక్ష్య పెట్టలే. అయితే దేవుడు ఏం చేశాడు? హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. అది మనసులో ఒక పగ పెట్టుకొని, పాపం హేబేలు ఆయన ఏం అనలేదు, హేబేలు ఆయన ఏం చేయలేదు, కానీ దేవుని మీద కోపంతో తన తమ్ముడైన హేబేలును చంపివేశాడు. ఎంత అన్యాయం! ప్రపంచంలో సృష్టిలో ఇది మొదటి హత్య. ఏది సృష్టిలో ఏది మొట్టమొదటి హత్య? హేబేలు యొక్క రక్తం. హేబేలు నీతిమంతుడని చెప్తుంది. దేవుడు ఎందుకు దిగి వచ్చాడంటే, హేబేలు రక్తం నేలలోంచి మొరపెడుతుంది. ఏమన్నా మొరపెడుతుంది హేబేలు రక్తం నేలలోంచి? నా దేవా, నా తండ్రి, నేను నిరపరాధిని, నా తండ్రి నా అన్న నన్ను అన్యాయంగా చంపివేశాడు, అతన్ని శిక్షించమని మొరపెడుతుంది కదా. ఏమన్నా మొరపెడుతుంది? రక్షించమని కాదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం హేబేలు రక్తం ఏమని మొరపెడుతుంది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచితిని. అంటే హేబేలు మొదలుకొని పాత నిబంధనలో లేదా కొత్త నిబంధనలో హతసాక్షులైన వారందరూ మొరపెడుతున్నారట. ఎవరిని మొరపెడుతున్నారు? 10వ వచనం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా ఎవరిని కేకలే వేస్తున్నారు? హతసాక్షుల రక్తం నేలలోంచి వారికి ప్రతిదండన చేయి, వారికి తీర్పు జరిగించు. నా అన్న నన్ను అన్యాయంగా చంపాడు తండ్రి దేవా, వాడిని శిక్షించు. మరి యేసు ప్రభు రక్తం ఎవరిని మొరపెడుతుంది? అదే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12:24 వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలువు ప్రోక్ష రక్తం నాకు. అంటే హేబేలు రక్తం పలుకుతుంది, యేసుక్రీస్తు రక్తం పలుకుతుంది. హేబేలు రక్తం ఏమని పలుకుతుంది?
అన్యాయంగా నా అన్న నన్ను చెప్పాడు, వాడిని శిక్షించు, వానికి ప్రతిదండనే చెయ్యి, వానికి తీర్పులోనే తీసుకురా. కానీ యేసుక్రీస్తు రక్తం పలుకుతుందని ఇక్కడ ఉంది. యేసుక్రీస్తు రక్తం ఏమైనా పలుకుతుంది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని, వాళ్ళేమో శిక్షించమని చెప్తున్నారు, ప్రతిదండన చేయమని చెప్తున్నారు హతసాక్షులైన వారు. యేసుక్రీస్తు ఏమో వారిని క్షమించము, వారిని రక్షించమని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రక్తం యొక్క మొర నేలలోంచి మొర పెడుతున్నప్పుడు హేబెలు రక్తము దేవుడికి విన్నాడు. అందుకే బైబిల్లో ఉంది, రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. ఆ రక్తంలో ఉన్న ప్రాణము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చాడు కయ్యను శిక్షించడానికి. కయ్యన్ని శిక్షించడానికి దిగి వచ్చాడు, కానీ శిక్షించక ముందు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమైనా అవకాశం ఇచ్చాడు? కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? అప్పుడు ఏం చేయాలి? అయ్యో తండ్రి, నీ దేవా, నేను పొరపాటు చేసినయ్యా, ఆవేశపడ్డాను తండ్రి, నన్ను క్షమించు, నన్ను కడుగు పవిత్రపరచని ప్రార్థన చేసి ఉంటే ఒకవేళ అంత శిక్ష ఉండేది కాదేమో. కానీ ఆయన ఇచ్చిన సమాధానం చూడండి ఎంత ఎగటుగా ఉందో. చూడండి, చదవండి ఆ మాటలు. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నా తమ్మునికి నేను, అంత అడ్వాన్స్ కావద్దు, నా తమ్ముడికి నేను కావలివాడనా? అతడు ఎంత ప్రశ్న అడిగాడు. దేవుడు ఎంతో సౌమ్యంగా అడిగాడు. దేవుడు వస్తూనే కయ్యను శిక్షించవచ్చు, కయ్యను చంపేయవచ్చు, కానీ పాపం చేసిన ఏ మనిషిని కూడా దేవుడు తొందరపడడు. మనుషులమైన మనం ఏం చేస్తాం? ఎవరినైనా శిక్షించడానికి, ఎవరైనా మన తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తాం, వెంటనే బ్లేమ్ చేస్తాం, వెంటనే పంచాయతీ పెడతాం. కానీ దేవుడు అలా కాడు. దేవుడు కొంచెం అవకాశం ఇస్తాడు. ఒక మనిషిని అగ్నిగుండంలో వేయటానికి దేవుడు ఎంతకాలం తీసుకుంటాడు? పాపం వల్ల వచ్చే జీతం ఆ మరణం, అంటే రెండవ మరణం. ఆ అగ్నిగుండంలో వేయడానికి దేవుడు ఎంతకాలం తీసుకుంటాడు? ఒక జీవిత కాలం. వాడు పుట్టినప్పుడే పాపం చేశాడు, నా తల్లి గర్భంలో నేను పుట్టినప్పుడే పాపం చేస్తేనే దావీదు అంటాడు. పుట్టినప్పటి నుంచి ఎన్నో పాపాలు చేసి చేసి తర్వాత మధ్యకాలం వచ్చింది, యవన కాలం వచ్చింది, మధ్య వయసు వచ్చింది, వృద్ధాప్యం వరకు కూడా దేవుడు వెయిట్ చేస్తాడు. మనుషులు 80 సంవత్సరాల ఆయుష్ దేవుడికి ఎందుకు ఇచ్చాడు అంటే, 80 సంవత్సరాల కాలంలో వీడు పుట్టినప్పటి నుంచి వాడు చేసిన పాపాలు ఎప్పుడో ఒకప్పుడు తప్పిదాలు ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుతాడేమని చెప్పి మనిషికి 80 సంవత్సరాల ఆయుష్ ఇస్తే, ఆ 80 సంవత్సరాల కాలంలో వాళ్ళు పాపాలు విడిచిపెట్టకుండా యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే ఇంకా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు నరకానికి మనుషులు ఎందుకు పోతున్నారు? దేవుడు, కొంతమంది అడిగారు, మీ దేవుడు అంత ప్రేమ గలవాడైతే నరకంలో ఎందుకు వేయాలి అంటే, నరకంలో దేవుడు వేశాడా అంటే వీళ్ళకు వీళ్ళే వేసుకుంటున్నారా? వాళ్ళకు వాళ్ళే 80 సంవత్సరాలు ఒక జీవిత కాలం అవకాశం ఇస్తే అవకాశాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకొని చనిపోయి నరకానికి వెళ్తున్నారు. బైబిల్ మాత్రం ఒక మాట చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతం దాన్ని ఎవరు మార్చలేరు, ఆ సెంటెన్స్ని ఎవరు మార్చలేరు. కాబట్టి వారు పాపాలు చేశారు. 80 సంవత్సరాల్లో ఒక ఆయుష్, మనిషి యొక్క ఆయుష్ కాలంలో వాడు రక్షణ పొందలేదు, పాపాలు ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, తనంతటా తానుగా రోమా 6:23 ప్రకారం వాడు నరకానికి వెళ్తున్నాడు. దేవుడు ఎప్పుడో ఒక వ్యక్తిని నరకానికి వేయడు. ఆయనకు దుష్టుని మరణం నందుడు నాకు ఇష్టము కాదని చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఇప్పుడు ఈ కయ్యనుకు అవకాశం ఇచ్చాడు. నీ తమ్ముడు ఎక్కడా అంటే సమాధానం ఎట్లా చెప్పాలి? దేవుడైన యెహోవా, ఆ సర్వసృష్టికర్త, పరిశుద్ధుడైన దేవుడు, అలాంటి దేవుడు నీకు ఎదురుగా వచ్చి నీ పాపాలు ఒప్పుకోరా నాయనా, నువ్వేం చేసావో నాకు తెలుసు, నీ తమ్ముడు చేసావు, నరహత్య చేయరాదు, చేసావు కదా, మరి నీ తమ్ముడు ఎక్కడ అంటే నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు పశ్చాత్తాపడే అర్థం. కానీ పశ్చాత్తాపడ్డా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పశ్చాత్తాపడుతున్నాం మనం చేసిన పాపాలను బట్టి. మన మనుషులు కయ్యను వల్ల చంపట్లేదు, కయ్యను భౌతికమైన హత్య చేశాడు. మనం ఏం హత్య చేస్తున్నాం? మనము కయ్యను వంటి వారమై, ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఉంది, మనం మన సహోదరుని ద్వేషించిన ఎలా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. 1 యోహాను 4లో మాటలు ఉంటాయి. సహోదరుని ద్వేషించేవాడు అంటే, ఒక సహోదరుని ద్వేషిస్తే చాలు, నరహత్య చేసినట్లే. నువ్వేం కత్తి తీసుకొని కటాలు తీసుకొని పొడవాల్సిన పని లేదు. నువ్వు ద్వేషం నీలో ఉంటే చాలు,
నరహత్య చేసినట్లే. అప్పుడు ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడాలి. క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. ప్రేమ, క్షమాపణ, సమాధానం క్రైస్తవ సుగుణాలు, క్రీస్తు సుగుణాలు. అవి లేకుండా కయ్యను అన్నాడు, నేను నా తమ్మునికి కావలి వాడనా? అంటే నువ్వు నాకేమైనా జీతం ఇస్తున్నావా? నాకు ఆయన కావలి పెట్టావా? అప్పుడు ఇక నువ్వు దేశదింబిలో అని శపించాడు కదా. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాలని వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మన హృదయం మనకు దోషారోపణ చేస్తున్నప్పుడు మన తప్పిదాలు మనం ఒప్పుకోవాలి, ఒప్పుకోకుండా విడిచిపెట్టకూడదు. 16వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? చూసారా, ఇది 3వ ప్రశ్న. ఆదికాండంలో దేవుడు అడిగిన 3వ ప్రశ్న. దేవుడు వాస్తవానికి ఎవరిని పిలవాలి? హాగరు అని పిలవాలి. హాగరు అని పిలవకుండా ఎవరిని పిలుస్తున్నాడు? శారాయి దాసివైన హాగరు. అంటే నువ్వు దాసివే. నువ్వెవరు? నువ్వు దాసివే. నువ్వు యజమానురాలు కాదు. నువ్వేదో గర్భవతి అయినంత మాత్రాన నువ్వు యజమానురాలైన శారాను నీచంగా చూడటం ఏమిటి? గర్వం అనేది నష్టానికి దారితీస్తుంది. పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నిలుచును, నాశనకు ముందు గర్వము నడుచును. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మన స్థితిని ఎంతవరకు ఉందో అంతవరకే ఉంచుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో హెచ్చించుకోకూడదు. మన మూలాలు మనం విడిచిపెట్టకూడదు. మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఏ స్థితిలోంచి వచ్చామో అది మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని దీవించవచ్చు, కానీ వెనకటి జీవితాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు ఆమెకు జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు ఎవరు అనుకున్నావు? నువ్వేమన్నా అబ్రహాముకు భార్యవా? లేకపోతే శారా వల్లే నువ్వేమైనా యజమానురాలవా? నువ్వు శారా దాసివైన హాగరు అని చెప్పడంలోనే దేవుడు చెబుతున్నాడు, నువ్వెంత హెచ్చించుకున్నామే. 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. దాని అంటే హాగరు యొక్క స్థానం ఏమిటో బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీ స్థితి నా స్థితి చెప్తే మనం హెచ్చించుకోకూడదు. అయితే ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో శారా కూడా తొందరపడ్డది. శారా దేవుని చిత్తం. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను నీకు అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానం ఆశీర్వదిస్తా, నిన్ను దీవించేవారిని కూడా దీవిస్తా, నేను శపించేవారిని శపిస్తానని చెప్పినప్పుడు ఈయన వెయిట్ చేయాలా లేదా? ఆయన వయసు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన పుత్రుని ఇస్సాకు జన్మించడానికి ఎంతకాలం పట్టింది? 100 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. కొన్నిసార్లు వెయిట్ చేయాలి, తప్పదు. వెంటనే మనం అనుకున్న పనులు రావు కదా. ఇప్పుడు ప్రార్థన చేయగానే రేపే సమాధానం దొరకదు. కొన్నిసార్లు జవాబు వెంటనే దొరుకుతుంది, కొన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆ మహిమ కొరకు. 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన సువార్త సేవ ప్రారంభించడానికి. 30 సంవత్సరాలు ఆగాడు పరిచర్య చేయటానికి కదా. శిష్యులు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ పోతారు వాళ్ళ అపోస్తలుల పరిచర్య చేయటానికి. యోసేపు ఎన్ని సంవత్సరాలు శ్రమపడ్డాడు చెప్పండి? యోసేపు ఎన్ని సంవత్సరాలు శ్రమపడ్డాడు? 13 సంవత్సరాలు. ఆయన వయసు 17లో ఉన్నప్పుడు గుంటలో పడద్రోయబడ్డాడు. ఇంక అక్కడి నుంచి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆయన ఫరో రథం మీద, ఫరో సింహాసనం మీద కూర్చోవడానికి ఏ వయసులో యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు? 30. అంతా మీరు కొత్తలా అది 30లోంచి 17 తీసేయండి. 13 సంవత్సరాలు శ్రమపడ్డాడు. అర్థమైందండి మీకు? 13 సంవత్సరాలు శ్రమపడితే అప్పుడు ఆయనకు. కాబట్టి కొంతకాలం దేవుని బిడ్డలో శ్రమలు కష్టాలు వస్తాయి. వాళ్ళ మందిరానికి రాగానే ఇప్పుడు వెంటనే పులిపీఠం ఇయ్యరు, ఇస్తారా? కాబట్టి కొంతకాలం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. దావీదు కూడా అంతే. 17 సంవత్సరాలు 16 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు
మొదలుపెట్టాడు. తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించాడు. 30వ సంవత్సరంలో ఆయన యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశానికి రాజు అయ్యాడు. అతను కూడా 13, 14 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. అరణ్యాలలో, కొండల్లో, గుహల్లో తిరిగాడు. తెలుసు మీకు ఇవన్నీ. 30వ సంవత్సరంలో ఆయన రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలించాడు. 70వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. కాబట్టి కొంతకాలం మనం వెయిట్ చేయాలి. ఈమె ఏం చేసిందంటే, ఎవరు, శారా తొందరపడింది, దేవుని వాగ్దానాన్ని మర్చిపోయింది. అబ్రహాం కూడా తొందరపడ్డాడు. చాలా తప్పిదం. అసలు శారా వీరు ఐగుప్తు వెళ్ళడమే తప్పిదం. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా రావాలి కదా. అక్కడి నుంచి ఏం తెచ్చారు? అక్కడి నుంచి ఏం తీసుకుని వచ్చారు? హాగరును తీసుకొని వచ్చారు. హాగరును తీసుకొచ్చిన తప్పిదం అయితే, ఈ శారా హాగరును తనకు భార్యకి ఏమిటి ఇచ్చింది. ఎంత తప్పిదం కదా. తర్వాత ఎప్పుడైతే తన గర్భవతిని తెలిసిందో, తన యజమానురాలట ఆమె దృష్టిలో నీచురాలయ్యింది. కొంత మనకు దేవుడు ఏదైనా ఇయ్యంగానే మనం ఇతరులు లెక్క చేయం. అలా చేయకూడదు. మనకి ఏమున్నా, ఏం లేకున్నా, సంపద ఉన్నా, ఆస్తి ఉన్నా ఎప్పుడు ఒకేలాగా ఉంటాం నేర్చుకోవాలి. ఎప్పుడూ తగ్గింపు కలిగి ఉండాలి. అంతకుముందు దాసిగా ఉన్న ఈ దాసి గర్భవతి కాగానే యజమానురాలు అయిపోయింది. ఒక్కసారి సెటప్ మార్చేసింది. ఇప్పుడు శారా ఊరుకుంటుందా? ఆడలు ఎట్లుంటారు? శారా ఆమెను బాధ పెట్టింది, శ్రమ పెట్టింది. దానికి భయపడి పారిపోయింది. పారిపోతే అప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. హాగరు అంటే బాగుండేది. ఏమన్నాడు? శారాయి దాసివైన హాగరు. ఏమన్నాడు? 8వ వచనం, ఎక్కడి నుండి వచ్చితివి అంటే, ఎక్కడి నుండి వచ్చినావు అంటే నువ్వు ఎక్కడ, నీ స్థితి ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి, నువ్వెవరో నీకు తెలుసా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏదో ఐగుప్తు నుంచి వచ్చావు, ఏదో దాసిరాలివు, నువ్వు ఆమె కింద పడ్డ ఉండాల్సిన దానివి. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎందుకు నీకు గతి పట్టింది? ఎందుకు నీకు గతి పట్టింది? ఎందుకు నీకు పరిస్థితి వచ్చింది కదా. నువ్వు ఆ ఇంట్లో దాసిరాలువై ఉండకుండా ఈ రోజున శారా నేను శ్రమపడటానికి కారణం ఏమిటి? చాలాసార్లు మనం దేవుణ్ణి, ప్రభువా నాకు బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, ప్రభువా నన్ను క్షమించని అంటాం. కానీ ఆ కష్టం ఎందుకు వచ్చిందో, ఆ బాధ ఎందుకు వచ్చిందో మనం తెలుసుకో. కొన్నిసార్లు మనం దేవునికి అవిధేయత చూపటం వల్ల రావచ్చు. కొన్నిసార్లు మన పాపాలను బట్టి దేవుని యొక్క శిక్ష రావచ్చు. కానీ అప్పుడు ఏం చేయాలి మనం? ప్రభువా ఈ పాపాన్ని బట్టి, ఈ తప్పిదాన్ని బట్టి నాకు ఈ శిక్ష వచ్చింది అని దేవుని క్షమాపణ అడగాలి. ఇప్పుడు అదే అంటున్నాడు ఆయన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకున్నావు బిడ్డ? నువ్వు ఉండాల్సిన స్థితిలో ఉండకుండా నువ్వు ఎందుకు హెచ్చించుకున్నావు? నీ యజమానురాల మీద కంటే ఎక్కువగా హెచ్చించుకున్నావా? లూసిఫర్ ఏం చేశాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నన్ను నేను హెచ్చించుకొందును. దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు. రేపు నరకంలో పడద్రోయబడతాడు. కాబట్టి హెచ్చింపు అనేది తగదు, గర్వం అనేది తగదు. ఇది భయంకరమైన పాపం. మరి 3వ ప్రశ్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ స్థితి, నీ పరిస్థితిని వెరుగు, ఎందుకు ఈ కష్టాలు కోరి తెచ్చుకున్నావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ సరే హాగరును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి చెప్పండి? హాగరు దాసి అని, అది అని, నీచం, ఇవన్నీ మాట్లాడే బైబిల్. అయినా సరే హాగరు సంతానాన్ని దీవించాడు. ఇస్మాయిల్ బట్టి ద్వారా దాదాపు అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్మాయిల్ ద్వారా వచ్చినాయి. ఎందుకు దేవుడు ముస్లిమ్స్ ఇంత పెరిగిపోతున్నారు ప్రపంచంలో చెప్పండి? హాగరుతో దేవుడు చెప్పిన మాటలను బట్టి. అయినను సరే అబ్రహామును బట్టి నీ సంతానాన్ని దీవిస్తా అన్నాడు. వారు దీవించబడుతున్నారు. అర్థమైందండి? కాబట్టి 3వ ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు? మనం హెచ్చించుకోకూడదు, గర్వించకూడదు. 18వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా, వేర్ ఈజ్ దై వైఫ్, నీ భార్య ఎక్కడుంది? ఇది 4వ ప్రశ్న. మొదటి ప్రశ్న, అబ్రాహాము నీవు ఎక్కడున్నావు? రెండవది, నీ తమ్ముడు ఎక్కడ? మూడవది, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళితివి? ఇవన్నీ ప్రశ్నలు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు.
ఆదాముని అడిగినట్టే అడుగుతున్నాడు. అది మనం గ్రహించుకోవాలి. హాగరుని అడిగినట్లు అడుగుతున్నాడు. కయీను అడిగినట్టే అడుగుతాడు. 4వ ప్రశ్న, వారు ముగ్గురు అంటే ఎవరని చెప్పుకున్నాం? అందులో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కాదు. ఒకరేమో యేసుక్రీస్తు వారు. ఆ ముగ్గురులో ఒకరెవరు? దేవుడు. యేసుక్రీస్తు వారు దేవుడైన, అంటే యెహోవా దూత, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే యేసుక్రీస్తు. పాత నిబంధనలో యేసుక్రీస్తు మనుష్య రూపంలో వచ్చాడంటే ఆయన యేసుక్రీస్తు. మిగతా ఇద్దరెవరు? దేవదూతలు. 19వ అధ్యాయం మొదటి వచనం. 19వ అధ్యాయం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు అంటే ఆ ఇద్దరు ఎవరు? అందులో ఒకరు దేవుడు, మిగతా ఇద్దరు దేవదూతలు. అట్లా అర్థం చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అనుకోవద్దు. అట్లా మన మనసులో ఫీడ్ అయింది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నాడు ఆదామును కదా. ఆదామును అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఆయన అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబ్రహాము నన్ను చూచెననే మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఎన్నో వచనం? 56వ వచనం. 8:56 చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగిలిన ఆనందించెను, అది చూచి సంతోషించినను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహాము చూచితువు అని ఆయనతో. కానీ అబ్రహాము చూశాడు. ఎప్పుడు చూశాడు? ఆదికాండం 18వ అధ్యాయంలో మానవ రూపంలో టెంపరీగా యేసుప్రభు వారు కొత్త నిబంధనలో ఆయన ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించిన ఉంటాం. పర్మనెంట్గా మన మధ్యలోకి వచ్చాడు నరరూపంలో. కానీ పాత నిబంధనలో పలుసార్లు ఆయన వస్తుండేవాడు, వెళ్ళేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని అబ్రహాము చూశాడు. అదే చెప్తున్నాడు, నా అబ్రహాము నన్ను చూశాను. ఒకసారి భూమి మీద చూశాడు, ఆయన తను చనిపోయిన తర్వాత పరలోకంలో యేసుక్రీస్తు వారిని కూడా చూశాడు. ఇక్కడ అబ్రహాము నన్ను చూశానంటే ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన చూశాడు. సరే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నీ భార్య ఎక్కడ? అంటే ఈ ప్రశ్నలో దీని అర్థం ఏంటంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదంలో ఎవరున్నారు? శారా కూడా ఉంది. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు వ్యక్తిగతమైన దేవుడు మాత్రమే కాదు. మనం పస్కా పండుగ బలి గురించి గత వారం నేర్చుకున్నాం బైబిల్ స్టడీలో. దేవుడు కుటుంబం కొరకై బలి అర్పించబడ్డాడు కదా. మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయంలో వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ఎవరి స్థానంలో? ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల చనిపోయింది. పొట్టేలు, అబ్రహాము పొదలో కొమ్ములు తీసుకున్న పొట్టేలు. వాస్తవానికి ఇస్సాకు చనిపోవాలి, ఇస్సాకును దేవుడు బ్రతికించాడు. ఆ స్థానంలో ఎవరు చెప్పబడ్డారు? గొర్రె పొట్టేలు. అంటే దీనికి ఎవరు ఆ గొర్రె పొట్టేలు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. నిర్గమకాండం 12వ అధ్యాయంలో కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. ప్రతి కుటుంబం కూడా ఒక గొర్రెపిల్లని చంపాలి. కాబట్టి కుటుంబం కొరకై గొర్రెపిల్ల, అది రెండవది. మూడవది యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఇశ్రాయేలు జాతి కొరకైన గొర్రెపిల్ల. ఇశ్రాయేలు జాతిని మనమందరము గొర్రెల వల్లే మనము అంటాడు. అంటే మనము అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఎవరు? ఇశ్రాయేలు జాతిని విమోచించడానికై ఆ గొర్రెపిల్ల వల్ల ఆయన వధించబడ్డాడు. ఆయన మొట్టమొదటిగా వ్యక్తిగతమైన గొర్రెపిల్ల ఇస్సాకు స్థానంలో. రెండవది పస్కా పండుగ సమయంలో యూదుల ఇశ్రాయేళ్ల కుటుంబం అంతటికీ ఆయన బలి అర్పించబడ్డాడు. మూడవది ఇశ్రాయేలు జాతి కొరకైనా వధించబడిన గొర్రెపిల్ల. నాలుగవది యోహాను 1:29, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవునికి లోకమంతటి కొరకైన గొర్రెపిల్ల. కాబట్టి ఇక్కడ 18వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడ? అంటే దేవుని ఆశీర్వాదం శారా ద్వారా కూడా వచ్చింది. శారాను కూడా దేవుడు మేలు చేస్తున్నాడు, శారాను కూడా దేవుడు హెచ్చిస్తున్నాడు. చూడండి కొన్ని మాటలు శారా గురించి. హెబ్రీ 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 11:11. విశ్వాసమును బట్టి శారాయు
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను కనుక, కాబట్టి సారాయి కూడా దేవుడి వాగ్దానం ఉంది. సారా పేరు కూడా విశ్వాసుల పట్టికలో ఉంది కదా. అంత మాత్రమే కాదు, మరొక దగ్గర ఆమె పేరు ఉంది. మొదటి పేతురు 3వ అధ్యాయం, అక్కడ కూడా సారా గురించి ఎంత చక్కగా రాయబడింది. 5-6 వచనాలు. అటువలే స్త్రీలను స్పీడ్ చదవాలి. చూసారా, షారా అబ్రాహాముని యజమానుని పిలిచేందుకు లోపడిందట. కాబట్టి షారా పేరు ఎంత చక్కగా. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఆమె గుడారంలో ఉండి దేవుడు చెప్పాడు, ఎక్కడ నీ భార్య అంటే నేను ఉన్నాడు, నా భార్య గుడారంలో ఉంది అంటే ఆమె లోపల ఉంది, వీళ్ళేమో బయట మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు, నేను మరుసటి సంవత్సరానికి వస్తాను. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఆమె వయసు ఎంత? యేసు ప్రభు వారు ఆ మధ్యాహ్నం గుడారం వచ్చినప్పుడు, ఇప్పుడు చెప్పండి, ఇదన్నా చెప్పండి, సారా వయసు ఎంత? 89 సంవత్సరాలు ఆమె వయసు. అప్పుడు దేవుడు చెప్పాడు, మరోసారి సంవత్సరం నీ దగ్గరికి వస్తాను, వచ్చినప్పుడు నువ్వు ఒక కుమారుని కంటవు. అంటే 90 సంవత్సరాల వయసులో సారా పిల్లవాడిని కన్నది, ఇస్సాకును కన్నది. అయితే ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఆమె ఏం చేసింది? లోపల నవ్వింది. అంటే నీ భార్య నవ్వుట ఏళ్ళంటే ఆమెనది నేను నవ్వలేదంటారు. అంటే అవిశ్వాసం వచ్చింది. 90 ఏళ్ళు ముసలిదాన్ని నేను పిల్లలుగా అంటే వేయింది అంటే. అప్పుడు అన్నాడు దేవుడు, 18వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను ఉన్నదా? ఎందుకు సారా నవ్వుతున్నావు నువ్వు? ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పాను మరొకసారి సంవత్సరం వస్తాను నువ్వు కుమారుడిగా అంటావు. అంటే నువ్వు నవ్వుతున్నావు అంటే అర్థమైంది, నీకు అవిశ్వాసం వచ్చింది, నువ్వు నమ్మలేకపోతున్నావు. నీ భార్య అయిన సారా ఎక్కడ అంటే సారాకి చెప్తామని. ఈ మాటలు అబ్రహాం నీకే కాదు, నీ భార్య అయిన సారా కూడా వినాలి. ఏమని వినాలి? ఆమె మరుసటి సంవత్సరానికి మీ భార్య భర్తలు మీరు ఒక కుమారుని కంటారని సారాకు వినిపించడం కొరకు దేవుడు అడిగాడు. కానీ ఆమె ఏం చేస్తుంటే అవిశ్వాసం ఉంచింది. కాబట్టి కుటుంబం కొరకైన బాధ్యత మనకు ఉంది. మనం ఒక్కరివే కాదు. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదను. యేసు ప్రభు అన్నాడు, నేడును ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ప్రణాళిక ఒక్కడికే కాదు, ఇంటి యజమానికి కాదు, ఇంట్లో ఉన్న వారందరూ రక్షింపబడాలి. భార్య భర్తలు పిల్లలు వారందరూ కూడా రక్షణ ప్రణాళికలోకి రావాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, నీవు రక్షించబడదు అన్నాడా పౌలు? నీవును నీ ఇంటి వారును. కాబట్టి కుటుంబం యొక్క బాధ్యత మనం తీసుకోవాలి. మన కుటుంబం ఎలాగుంది? రక్షణలో ఉందా? మన భార్య పిల్లలు రక్షణలోకి వచ్చారా? ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలో వ్యక్తిగతంగా 3వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నీ నిజ స్థితిని ఒప్పుకో. తర్వాత 4వ అధ్యాయంలో ఆ ప్రశ్న అడగటంలో నీ సహోదరుల బాధ్యత, నీ చుట్టుపక్కల వారిని ప్రేమిస్తున్నావా? నీ సహోదరులు పట్టించుకుంటున్నావా? నీ సహోదరుడు ఎక్కడా? ఒకవేళ దేవుడు నన్ను మిమ్మల్ని అడిగాడు అనుకో, నీ సహోదరుడు ఎక్కడా అంటే మారు మనస్సు లేని సహోదరుడు ఉన్నాడు అనుకోండి నీకు. అప్పుడు అడుగుతాడు దేవుడు, నీ సహోదరుడు అంటే ఎక్కడంటే, నీ సహోదరుడు మారు మనసు గురించి నువ్వు ఏమైనా చేసావా? ఏమన్నా ప్రార్థన చేసావా? సువార్త ప్రకటించావా? మందిరానికి నడిపించావా? అది అర్థం. ఇతరుల గురించి పట్టింపు ఉందా? ఇక 3వ ప్రశ్న ఏం చెప్పుకున్నాం మనం? హాగరు గురించి. హాగరు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, హెచ్చించుకోవద్దు. 4వది ఏమడుగుతున్నాడు? 18వ అధ్యాయం, నీ భార్య ఎక్కడ అంటే నీ కుటుంబ జీవితాన్ని కూడా ప్రభున్నత కలిగి ఉండాలి. కుటుంబంగా మీరు దేవుణ్ణి సేవించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. 32వ అధ్యాయం, ఇది చివరి ప్రశ్న. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 32:27. ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. చాలు. ఇప్పుడు ఎందుకు అడిగాడు దేవునికి యాకోబు పేరు తెలియదా? ఇది చాలా విచిత్రంగా ఉంటాయి దేవుని యొక్క టాక్టిక్స్, మనకు అర్థం కాదు. దేవుడు అడిగాడు యాకోబుతో, రాత్రంతా పోరాడాడు. ఎట్లా పోరాడాడంటే, దేవుడేమో వెళ్తా అంటాడు. ఎవరక్కడ? యెహోవా దూత అంటే ఎవరని చెప్పుకున్నాం? అక్కడ యేసుక్రీస్తే.
అది మీరు మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క యాకోబు ఇద్దరు పొట్లాడుతున్నారు. ఏమిటి ఈ పోట్లాడంటే, దేవుడేమో వెళ్ళిపోతా అంటాడు, ఈయనేమో గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు పోవద్దు, నన్ను దీవించాలి, ఆశీర్వదించాలంటాడు. ఆయనేమో రాత్రంతా పెరుగులాడారు కదా. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం దొరుకుతుందా మీకు? యెహెజ్కేలు, దానియేలు, హోషేయ 12వ అధ్యాయం 4వ వచనం కదా. 12 3వ వచనం, 3, 4 వచనాలు. హోషేయ 12, 3, 4. తల్లి గర్భమందు పట్టుకొనెను, మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి బతిమాలెను. కాబట్టి ఇక్కడ యెహోవా దూత అనగా యేసుక్రీస్తు దేవుడు అనే మాట ఉపయోగించి, అంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఆ రాత్రంతా ప్రేమికులాడాడు. తెల్లవారుచున్నది నన్ను పోలిమని అడిగినప్పుడు, యేసుప్రభు అడిగినప్పుడు, దేవుడు అడిగినప్పుడు అతను ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. సరే, ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదించితే కానీ ఒక మాట చెప్పు కదా. దేవుడు మళ్ళీ ఆశీర్వదించాలంటే ఏం చేయాలి మనం? దేవుడు మళ్ళీ ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలు పెట్టుకుంటే, హృదయంలో పెట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? మన ప్రతి పాపము, చిన్నదైనా పెద్దదైనా, హృదయ ఆత్మ సంబంధమైన పాపమైనా, శరీర సంబంధమైన పాపమైనా, తర్వాత చేయకూడని తప్పిదాలైనా, చేయాల్సింది చేయకపోయి ఏ తప్పిదమైనా సరే ఆయన ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. పాపము నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదం నీ మీదికి నా మీదికి రాదు. అది బండ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నాడు, నీ పేరు ఏమిటి? నీ పేరేమిటి అంటే ఎందుకు అడిగాడు అంటే, ఇంతకుముందు ఇదే యాకోబు వాళ్ళ తండ్రి అడిగాడు. ఏమని అడిగాడు చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 28 కదా, 27వ అధ్యాయం ఎన్నో వచనం ఆ కింది భాగంలో ఉంటుంది. 27, 18, 19 చదవండి. 27, 18, 19 చదవండి. తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, నీవెవరివని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము ఏమన్నాడు యాకోబు వచ్చి? యాకోబును తండ్రి అడుగుతున్నాడు, నీవెవరో నాయన, నువ్వెవరు? 2 కుమారులు నాకు కదా, నువ్వెవరు అంటే ఏం చెప్పాలి? వాస్తవానికి ఆయన నేను యాకోబు నాయన, నీ చిన్న కుమారుని అని చెప్పాలి కదా. ఏం చెప్పాడు ఆయన? నీ కుమారుడైనా నేను ఏశావును. అంటే ఆశీర్వాదాలు దొంగిలించడం కోసం డ్రామాలు ఆడారు. ఎవరెవరు? వాళ్ళిద్దరు, తండ్రి, తల్లి, కొడుకు, రిబ్కా, తర్వాత యాకోబు, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడారు. వాస్తవానికి దేవుడు చెప్పాడు, రిబ్కాతో కూడా చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ఎప్పుడు పుట్టకముందే చెప్పాడు. మరి పుట్టకముందు చెప్పినప్పుడు పెద్దవాడిని చిన్నవాడిని హెచ్చిస్తా అని చెప్పినప్పుడు ఆమె ఏం చేయాలి? రిబ్కా దేవుని ఆశీర్వాదం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇదే తొందరపాటు. ఏం చేసింది ఈమె? దేవుని ఆశీర్వాదం అమ్మో ఎక్కడ ఇస్తే ఏశావు కొట్టేస్తామని చెప్పి చిన్నవంతు ప్లాన్ చేయించింది. దేవుడు మళ్ళీ ఆశీర్వదించేందుకు ఆగాల్సి ఉండే, కానీ ఆమె తొందరపడ్డది. దాదాపు ఒక 20 సంవత్సరాలు కుటుంబానికి దూరం అయ్యాడు. ఆ ఒక్క తప్పిదం వల్ల యాకోబును చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు తల్లి చెప్పింది, నీ యొక్క అన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు, నువ్వు పారిపోవు, మన ఇంటికి పోవు, అమ్మమ్మ ఇంటికి పోవు అని చెప్పి పంపించింది. ఎన్ని సంవత్సరాలు దూరం అయ్యాడు ఆయన? 20 సంవత్సరాలు. చివరికి తన తల్లిని చూడకుండానే చనిపోయాడు కదా. తన తల్లిని చూశాడా వచ్చిన తర్వాత? లేదు. అంటే ఒక అబద్ధము, ఒక మోసము కుటుంబానికి, తల్లిదండ్రులకు 20 సంవత్సరాలు దూరం చేసింది. తన తల్లిని చూడకుండానే చనిపోవాల్సి వచ్చింది. అప్పుడు తన తండ్రితో చెప్పాడు, నీ పేరేమి నా ఆయన అడిగితే ఇది అబద్ధం చెప్పాడు, మోసపుచ్చాడు. నేను
సమాధానం చెప్పండి. నేను ఏశావును ఏశావు నీ జ్యేష్ఠ కుమారుడను. తండ్రికి తెలియదా ఇన్ని సంవత్సరాలు? అప్పుడు తండ్రికి అనుమానం వచ్చింది, ఇదేంటి వీడు స్వరము యాకోబుదే కానీ వీడేంది ఏశావు అంటారు. దగ్గరికి రా అని చెప్తే ఏశావు కన్నీ వంట రోమాలు ఉంటాయి, అన్ని వెంట్రుకలు, పెద్ద పెద్ద వెంట్రుకలు ఉంటాయి. అప్పుడు దగ్గరకు వచ్చి చూస్తే అవన్నీ ఆ తల్లి తెలివిగా ఏం చేసింది, ఒంటె రోము గల వస్త్రం ఇచ్చింది. చూశాడు, అప్పుడు దీవించాడు. దేవుడు అది జ్ఞాపకం చేస్తావు. ఒకప్పుడు నువ్వేం చేసావు నాయన, 20 ఏళ్ల క్రితం మీ తండ్రితో ఏమని చెప్పి నువ్వు అబద్ధం చెప్పి మోసం చేసి ఆశీర్వాదాలు దొంగిలించావు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి మీ అమ్మకు మీ నాయనకు నువ్వు పుట్టకుండే చెప్పిన. వాళ్ళు ఏం చేయాలి, వెయిట్ చేయాల్సి ఉండే. కానీ అక్రమంగా అన్యాయంగా వేరే పద్ధతుల్లో నేను దీవించేదారు కాకుండా మోసపూరితంగా అబద్ధంతో నువ్వు ఆశీర్వాదాలకు కొట్టేసావు కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడు నీ పేరు చెప్పు. ఇప్పుడు అంటే అదే స్థితిలో ఉన్నావా, అదే పాప స్వభావంలో అబద్ధంలో మోసంలో ఉన్నావా, లేకపోతే నువ్వు మారిపోయినావా అని అర్థం. ఇప్పుడు ఏం చెప్పాడు యాకోబు, నా పేరు యాకోబు అంటే నిజం చెప్పాడు. అక్కడేమో అబద్ధం చెప్పి మోసం చెప్పి ఆశీర్వాదాలు కొల్లగొట్టాడు. కాబట్టి మన నిజ స్థితిని యథార్థంగా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఆయన దీవించాడు. నీ పేరు యాకోబు కాదు, ఇక్కడి నుంచి ఇశ్రాయేలు. ఇదే ఇశ్రాయేలు ప్రపంచానికి ఆశీర్వాదం అయ్యారు. ఇవాళ ఇశ్రాయేల్ దేశమే కనుక ప్రపంచంలో లేకపోతే ఈ భూమండలానికి ప్రపంచంలోని దేశాలకు దిక్కేది, దారేది ఆ ఇశ్రాయేలు, ఆ యూదులే ప్రపంచానికి ఏం చేశారు, యాకోబు ద్వారా యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి ప్రపంచమంతా దీవించబడింది. ప్రపంచానికి 2 మేళ్ళు వాళ్ళు చేశారు. ఒకటి, ఈ బైబిల్ని వారు అందించారు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరి ద్వారా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇశ్రాయేల్ నుంచి వచ్చింది. ఇశ్రాయేల్ యూదులు రాసిన గ్రంథం ఇది. ప్రపంచానికి యూదులు ఏదైనా మేలు చేశారంటే ఈ బైబిలే. ఒకవేళ ఆ రోజున యాకోబు అని కనుక నా పేరు ఏశావు అని చెప్పుకుంటే ఆయన దేవుడు ఆయన దీవించేవాడా? దీవించకపోయేవాడు, బైబిల్ మనకు రాకపోయేది. కాబట్టి మనం నిజాయితీగా పరిశుద్ధంగా నీతిగా జీవిస్తే మనము మాత్రమే కాదు, మన తరతరాలు కూడా దీవించబడతాయి. ఆ దినం తన పాప అయ్యో నాయన దేవా, నేను ఏశావునని చెప్పాను, మోసపుచ్చాను, నా తండ్రిని మోసపుచ్చాను, అబద్ధపడాను, నన్ను క్షమించు, నా పాపం ఒప్పుకుంటున్నా, నా పేరు యాకోబే, నేను మోసగాడినే, నన్ను క్షమించు, నీ ఆశీర్వాదాలు నాకు అన్నాడు. రెండవది, ప్రపంచానికి యూదులు ఏమి ఇచ్చారు? ఒకటి బైబిల్ ఇచ్చారు, రెండవది ఏమి ఇచ్చారని చెప్పాను, రక్షకుని అందించారు, యేసుక్రీస్తును అందించారు. రక్షణ యూదుల్లో ఉండే. యేసుక్రీస్తు ఎవరు? జీసస్ క్రైస్ట్ ఈజ్ జ్యూ, హి వాజ్ ఎ జ్యూ, యూదుడు ఆయన. కాబట్టి ప్రపంచానికి ఆశీర్వదించబడడానికి యూదులు చేసిన గొప్ప సంగతి ఏమిటంటే ప్రపంచానికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు, ప్రపంచానికి రక్షకుని అందించారు. కాబట్టి ఆ బైబిల్ వల్లనే, ఆ రక్షకుని వల్ల వాళ్ళ కోటాను కోట్ల మంది దీవించబడి ఆశీర్వదించబడి రక్షించబడి పరలోకానికి వెళ్తున్నారు. వాళ్ళు ఈ 2 కనుక లేకపోతే మనందరం నిత్య నాశనానికి వెళ్ళే వాళ్ళని. అది ఎలా జరిగింది అంటే యాకోబు తన పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా, యాకోబు తన స్వభావం అని తప్పిదాలు ఒప్పుకోవడం ద్వారా యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. ఒక రాత్రి ప్రార్థన ప్రపంచ చరిత్రను మార్చింది. ఆ హిస్టరీ టర్నింగ్ పాయింట్ అనమాట అది. అర్థమైందండి. ఆ రోజు యాకోబు ఒప్పుకున్నాడు, నాయనా తండ్రి దేవా ప్రభువా, నేను మోసగాన్ని, నేను యాకోబుని, నా పాపాలు క్షమించు అని చెప్పాడు. ఆయన దీవించబడ్డాడు. ఆయన ద్వారా సర్వలోకం దీవించబడి, యాకోబు ద్వారా చెప్పండి యూదా ద్వారా దావీదు ద్వారా క్షమించాలి, అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా యూదా ద్వారా దావీదు వంశంలో గుండా యేసుక్రీస్తు ద్వారా సర్వలోకానికి ఆశీర్వాదం, దీవెన, రక్షణ. కాబట్టి దేవుడు అడిగిన ప్రశ్నలు మొట్టమొదటిగా 5 ప్రశ్నలు అడిగాడు ఆదికాండంలో. మొట్టమొదటిగా, ఆదామా నీవు ఎక్కడున్నావు అని చెప్పుకోవాలి. రెండవది ప్రశ్న, నీ తమ్ముడు ఎక్కడ? ఇతరుల గురించి జవాబుదారితనం ఉండాలి, మన సహోదరులు మనం ప్రేమించాలి. మూడవది, ఆగరు, శారాయి దాసివైన ఆగరు ఎక్కడి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? గర్వం అనేది హెచ్చింపగా ఉండకూడదు, అది మూడవది. నాలుగవది, నీ భార్య ఎక్కడ? తర్వాత చివరిది, నీ పేరేమిటి?
నీ పేరేంటి, నీ స్వభావం ఏంటి? ఈ 5 ప్రశ్నల వల్ల మన జీవితంలో మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి, మన ఇతరులు ప్రేమించటం, మన స్వభావం ఇవన్నీ ఒప్పుకొని మరి ఒకవేళ ఒప్పుకోకుండా ఉంటే నష్టపోతాం. మనము నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతాం, మన తరతరాలు నష్టపోతాయి. ఒకవేళ పరిశుద్ధంగా పవిత్రంగా వాక్య వెలుగులో మనం ఒప్పుకొని జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే, రక్షింపబడితే, మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడితే మనము దీవించబడతాం, మన కుటుంబం దీవించబడుతుంది, మన సంఘం మన సమాజం దీవించబడుతుంది. దేవుడి వాక్యం దీవించండి.